ప్రపంచానికి యేసు ఒక్కడే శకపురుషుడు. యేసుక్రీస్తు ఎలా శకపురుషుడవ్వాడు, ఎందుకు శకపురుషుడయ్యాడు అనే విషయాల్ని నిన్నటి దినాన మీరు విన్నారు. ప్రపంచానికి శకపురుషుడైన ఆయన మీద ఎన్నో నిందలు, ఆరోపణలు మన మధ్య ఉన్నాయి. ఆయన గురించి రాయబడిన వాక్యాన్ని వక్రీకరించడం కూడా మనం చూస్తున్నాం. ఇంతకీ ఆయన ఎవరనే విషయంలో ఆనాడు ఆయన జీవిస్తున్న కాలంలోనే కొంతమందికి క్లారిటీ లేదు. ఈనాడు కూడా అనేక మందిని కలవరపరుస్తున్నారు. ఆయన ఫలానా ఆయన ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అయితే బైబిల్ ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం విందాం. క్రీస్తు శకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే, క్రీస్తు పుట్టినప్పుడే ప్రారంభమైంది. అది అంచెలంచెలుగా ఆయన తిరిగి లేచిన తర్వాత దేవుడు ఒక ప్రవచనాన్ని అపోస్తులైన పౌలు ద్వారా రాయించాడు, అది జరిగించాడు. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు మనం విన్నాం. క్రీస్తు పుట్టినప్పుడే, ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు ఎక్కడ పుట్టాడని వాళ్ళు అడిగేటప్పుడు ఏమన్నారో తెలుసంటే, అది ఆశ్చర్యపరిచే మాట అండి. మనల్ని యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అంటే, పుట్టినప్పుడే ఆయన రాజు అని జ్ఞానులు అన్నారు. దేవుడు తూర్పు దేశపు జ్ఞానులు అన్నారు. ఆ బాలుని చూశారండి, అత్యానందభరితులవ్వారు. తమ వెంట తెచ్చిన కానుకలు సమర్పించారు. ఆ బాలునికి వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారు. అంటే బాలుడుగా ఉన్నప్పుడు ఆయన నోరు తెరవక ముందే ఆయన రాజు అని ఆయన ముందు తూర్పు దేశపు జ్ఞానులు సాష్టాంగ పడితే, మరి ఆయన నోరు తెరిచాడు. ఆయన బోధలు గ్రంథస్థమయ్యాయి, అవి మన చేతుల్లో ఉన్నాయి. అందరూ ఆయన ముందు మోకాళ్ళలో నాలే, కానీ పరిస్థితి అలా లేదు. బైబిల్లోని అనేక సందర్భాల్ని, యేసుక్రీస్తు కోసం దేవుడు రాయించిన అనేక సందర్భాల్ని వక్రీకరిస్తున్నారు. వాళ్ళ కోసం రాయబడినవిగా చెప్పుకుంటున్నారు. మరికొంతమంది కొన్ని సందర్భాలు, కొన్ని వాక్యాలు మా ప్రవక్త కోసం రాయబడినవి అని అంటున్నారు. మోషేకు భార్యలు ఉన్నారు, మోషేకు పిల్లలు ఉన్నారు. మరి యేసుక్రీస్తుకు భార్య ఎక్కడదండి, పిల్లలు వేరండి. కాబట్టి ఇది యేసుక్రీస్తుకు సరిపోదు. మా ప్రవక్తకు భార్యలు ఉన్నారు, మా ప్రవక్తకు పిల్లలు ఉన్నారు అని, ఇది మా ప్రవక్త గురించి రాయబడిందని ప్రారంభించిన వాడే అహ్మద్ దీదత్. నీ సహోదరుల నుండి అని అన్నాడు. అంటే నీ సహోదరులు అంటే ఇశ్రాయేలుకు సహోదరులు ఇష్మాయేలీలు, కాబట్టి వారిలో నుండి పుట్టించాడు అని అన్నాడు. ఆ మొదటి భాష్యమే తప్పండి. ఎందుకనంటే ఇశ్రాయేలీలు కాని వారు అన్యులు, వాళ్లతో ఇశ్రాయేలీలు సాంగత్యం చెయ్యకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. అలాంటప్పుడు వేరే వాళ్ళలో పుట్టిస్తానని ఎందుకంటాడు? ఎందుకంటే లేవీలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. లేవీలు కాకుండా ఇంకా 11 మంది గోత్రాలు ఉన్నాయి, వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని చెప్తూ, మీ కొరకు నీ సహోదరుల్లో మీ మధ్యన నీ కొరకు పుట్టించును అని అన్నాడు. నీ కొరకంటే ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు పుట్టిస్తాడు. ఎవరి మధ్యన పుట్టిస్తాడు అన్నాడు? ఇశ్రాయేలు మధ్యన పుట్టిస్తానన్నాడు. అలా ఇశ్రాయేలీల మధ్యన పుట్టిన వాడే యేసుక్రీస్తు. ఇశ్రాయేలు కొరకు మొదట పంపబడిన వాడే యేసుక్రీస్తు. ఈ మాటలను బట్టి మనం చెప్పచ్చు, బైబిల్ని ఎవరు వక్రీకరించలేరు. ఒకవేళ వక్రీకరించాలని అనుకుంటే నేను నిలబడతానండి. ఎంతమంది వచ్చినా మాట్లాడతాను ధైర్యంగా. కానీ షరతేటో తెలుసండి, అది బైబిల్కి లోబడే నేను ఆ షరతు పెడతాను. చివరిలో, ప్రకటన గ్రంథం చివరిలో యోహాను భక్తుడు ఒక మాట
రాశాడు. ఏమని తెలుసా? ఈ వాక్యానికి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ బైబిల్లో నుండే చెబుతావని వాళ్ళు అంటున్నారు కదండి. అయితే ఈ బైబిల్కి ఒక్కటి కలపకూడదు బయటిది. అలా కండిషన్కు లోబడి ఎవరైనా వస్తే నేను సిద్ధం. 1/2 నిమిషంలో ఓడించొచ్చండి. మోషేను ఇశ్రాయేలీలకు ప్రవక్తగా నియమించినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రవక్తగా నమ్మడానికి దేవుడిచ్చిందేంటి? నీకు భార్యలు ఉన్నారు అది చెప్పన్నాడా? నీకు పిల్లలు పుట్టారు అది చెప్పన్నాడా? లేదండి. మోషేను దేవుడు ప్రవక్తగా నియమించాడని ఇశ్రాయేలు నమ్మడానికి ఆధారంగా సూచనలు ఇచ్చాడు మోషేకి. అవునంటారా కాదంటారా? అవునండి. ఎందుకంటే భార్య పోలికి తీసుకుంటున్నాడు. భార్య పోలికి తీసుకుంటే ఒసామా బిన్ లాడెన్కి కూడా భార్యలు ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్కి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. కిల్లర్ వీరప్పనికి కూడా భార్యలు ఉన్నారు, వాడికి ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభాకరన్ పిల్లకి కూడా భార్యలు ఉన్నారు, వాడికి కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే బాహుభార్యలు ఉంటే వాడి అసలు ఏ పోలిక పోల్చాలో తెలియలేదండి. ఆతృత తప్ప సెన్స్ లేక ఇలాంటి సెన్స్లెస్ మాటలు మాట్లాడుతుంటారండి. మోషే వంటి ప్రవక్త అంటే అర్థం ఏంటంటే మోషేలా దేవుని బాహుబలంతో సూచక్రియలు మహత్కార్యాలు చేసేవాడు. అలా చేసిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు చేసిన సూచక్రియలు లాంటి సూచక్రియలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. పుట్టుగుడ్డు అని కళ్ళు ఆయన ఏం చేశాడు? తెరిచాడు. అలాగే పుట్టుకుంటువారు 4 దినాలు సమాధిలో ఉన్న లాజర్ని బయటికి రప్పించాడు. ఇలా ఆయన చేసినవి మనం చెబితేనండి ఎన్నో గొప్ప అద్భుతాలని ఆయన చేశాడు. అంటే మోషే లాంటి ప్రవక్తని చెప్పింది యేసుక్రీస్తు కొరకు మాత్రమే. మరి మా ప్రవక్త కోసం ఏమీ రాయబడలేదా అని అంటారండి. ఏమంటే హంతకుల కోసం ఏమని రాయాలండి? హంతకుల కోసం పుట్టలుగా రాయవలసిన అవసరం లేదండి. ఏదో ఒక మాట అంటే చాలండి. ఒసామా బిన్ లాడెన్ కోసం చరిత్ర పుట్టలుగా రాయాలంటారా? చదవాలంటారా? తెలుసుకోవాలంటారా? అవసరం లేదండి. ఆయన ఒక ఉగ్రవాది అని అంటే చాలు. ఇలాంటి వాళ్ళ కోసం యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసండి? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది. ముందే చెప్పేశాడండి. ఎవరు వస్తారో ఆయనకి తెలుసు. ఆయన ఫాలోవర్స్కి ఏం చెబుతాడో తెలుసు. వాళ్ళు ఏమనుకుంటారో తెలుసటండి? మిమ్మల్ని చంపుతారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే తాము దేవునికి సేవ చేయుచున్నామని అనుకుని కాలము వచ్చుచున్నది. యేసుక్రీస్తును కూడా అవుతున్నామని అంటారే. అంటే ఆ యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసండి? నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. ఇది తప్పని ఎవడు చెప్పగలడు చెప్పండి? కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమన్నాడు. ఇది తప్ప రైటా చెప్పండి? మరి ఎందుకు చంపి దేవుని సేవ చేస్తున్నావు అంటున్నారు? చంపేవాడు దేవుని సేవకుడు కాడు. ప్రజల కోసం, ప్రజల్ని కాపాడడం కొరకు ప్రాణాలు పెట్టేవాడే దేవుని సేవకుడు. అలా ప్రాణాలు పెట్టినవాడు యేసుక్రీస్తు. అలా ప్రాణం పెట్టి ఎందరికో అయినవాడు యేసుక్రీస్తు. ఆ మహనీయుడు మాటలకే కలంకాన్ని ఆపాదిస్తూ ఆ మహనీయుడి కంటే గొప్పవాడని చెప్పుకుంటూ చంపమన్నవాడు గురించి చెప్పడం ఎంత దౌర్భాగ్యం అండి. యేసుక్రీస్తు లాంటి వారే కావాలండి ఈనాటి సమాజానికి. నిజంగానండి, యేసుక్రీస్తు రాకపోతే, యేసుక్రీస్తు అలా మన మధ్య జీవించకపోతే ఈనాడు క్రైస్తవ్యం కూడా మనుషులు చంపేదిగా ఉంటే ఈ ప్రపంచం మత మంటల్లో, మత ఘర్షణలో మండిపోయేదండి. క్రైస్తవ్యం ఇంత శాంతియుతంగా ఉందని అంటే వాళ్ళు నమ్ముకున్న ప్రభువును బట్టే. అది క్రైస్తవ్యం. అంత గొప్పవాడండి యేసుక్రీస్తు. ఆ గొప్పవాడిని నమ్మవలసిన వీళ్ళు ఎందుకు ఇలా మారిపోయారు? ఒకే తండ్రి నుంచి పుట్టిన వాళ్ళు మనం అంతా, ఒకే దేవుని ఆత్మను పంచుకుని పుట్టిన వాళ్ళు. దేవుడు
మనం చెడిపోయినప్పుడు ఆయన కుమారుని ద్వారా మనల్ని చేర్చుకోవాలని పంపబడిన వాడే యేసుక్రీస్తు. పరలోకాన్ని నుంచి విడిపించి ఈ లోకానికి పంపించాడండి. అంతటి మహనీయుడు కొరకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? అసలు ఎక్కడుందండి న్యాయం? కొంతమంది మరలా ఆయన ఒక బోధకుడు, మరలా మరికొంతమంది ఏమంటారనంటే ఆయన ప్రభువు కూడా కాదు అని అంటారు. యేసుక్రీస్తు దేవుడు కాదు అనేవారు. ఈ మధ్య మీకు తెలుసు, కాకినాడ అంతా పోస్టర్లు కొట్టించారు. ఈ సంగతి మీకు తెలుసా? దేవునికి కుమారుడు ఉంటాడా నిజంగా? అది ఎంత ఘోరం! దేవునికి కుమారుడు ఉన్నాడని ఒప్పుకుంటే దేవునికి భార్యను ఆపాదించినట్టే. ఏదో జ్ఞానం అనుకున్నారండి. ఒక విషయాన్ని గమనించాలండి, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను నిలువదు. ఏదో తెలివిగా మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారండి. వీళ్ళు తెలివి తక్కువ దద్దమ్మలు. యేసుక్రీస్తు ప్రవక్తని రాయబడింది, యేసుక్రీస్తు బోధకుడని రాయబడింది, యేసుక్రీస్తు ప్రభువని రాయబడింది, అపోస్తులైన రాయబడింది, ప్రధాన యాజకుడని రాయబడింది. ఇవన్నీ వాస్తవాలే. ఇవన్నీ వాస్తవాలు ఎలా అవుతాయండి అని మీరు అనుకోవచ్చు. ఒక వ్యక్తి తన భార్యకు భర్త కాగలడు, తన తల్లిదండ్రులకు కుమారుడు కాగలడు, తన సహోదరులకు అన్న కాగలడు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండగలడు, తర్వాత కాలంలో ఎంపీగా ఉండగలడు, ముఖ్యమంత్రిగా ఉండగలడు, ప్రధానమంత్రిగా ఉండగలడు. అలాగే యేసుక్రీస్తు ఆ కాలంలో ఆయన ప్రవక్తగా ఉన్నాడు, బోధకుడిగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఆయన దేవుని కుమారుడండి. ఇది నిజం. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి మనం. అలా నమ్మడానికి ఆయనకు దేవుడు సూచక్రియలు ఇచ్చాడు అన్నది వాస్తవం. యోహాను సువార్త 20వ అధ్యాయం ఈ మాట చూసి మనం ముందుకు వెళ్దాం. 30-31 వచనాలు. మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. మరియు అనేక సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. దేనికోసం చెబుతున్నాడంటే యేసుక్రీస్తు కోసం చెప్పడానికి? సూచక క్రియల కోసం చెబుతున్నాడు. సూచక్రియలు అండి దేవుడు పంపాడన్న దానికి నిదర్శనం. చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. ఎందుకు వ్రాయబడలేదో తెలుసా? ఇవి సరిపోతాయని, వ్రాయబడినవి సరిపోతాయని. యేసుక్రీస్తు దేవుడు కుమారుడని చెప్పడానికి, నమ్మడానికి. అదే చెప్తున్నాడు. చూడండి, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు, దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుని కుమారుడే క్రీస్తుగా వచ్చాడు, నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడెను. వ్రాయబడినవి ఎందుకు రాయబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడానికి, అలా నమ్మి జీవం పొందడానికి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మడానికి దేవుడు ఏమిచ్చాడు ఆయనకి? సూచక క్రియలు. ఎన్నో సూచక్రియలు ఆయన శిష్యుల ఎదుట చేశాడటండి. అవన్నీ ఈ గ్రంథమందు వ్రాయబడలేదట. ఒకవేళ యేసుక్రీస్తు చేసిన ప్రతి సూచక్రియ రాయాలని అనుకుంటే వివరించి, అట్లు వ్రాయబడిన గ్రంథాల కట్టండి భూలోకమైనను సరిపోదన్నాడండి. ఆయన గురించి పొగుడుతూ రాయాలని అనుకుంటే గొప్పగా భూలోకం సరిపోదటండి. అంత గొప్పవాడండి ఆయన. దేవుని కుమారుడని నమ్మడానికి వ్రాయబడిన మాటలు ఎవడండి? ఆయన దేవుని కుమారుడు కాదన్నవాడు. దేవునికి కుమారుడు ఉంటే భార్య ఉండాలా? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? దేవుడు ఒక కుమారుణ్ణి కనాలనంటే, దేవుడు ఒక కుమారుని కనాలనంటే భార్య కావాలని అంటున్నావే. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు కన్యమరియకు జన్మించాడు అంటే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు. నువ్వు నమ్ముతానంటున్నావు. ఎలా పుట్టాడు? అలా పుట్టాడని నమ్ముతున్నావు నువ్వు. మరి దేవునికి భార్య ఎందుకు ఉండాలంటున్నావు? చూడండి, అర సెకండ్ చాలండి. నాకైతే అర సెకండ్ చాలు.
అంత అబద్ధం. వాని యందు సత్యమే లేదు. వాడు మాటలాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాటలాడును, వాని యందు సత్యమే లేదు. ఇప్పుడు చెప్తానండి నేను, వాడి యందు సత్యం లేదని. దేవుడు ఆదామును చేసినప్పుడు ఏ స్త్రీ వలన చేశాడు చెప్పండి? ఏ భార్య ఆయనకు అవసరమైంది? ఆదామును చేసినప్పుడు ఏ స్త్రీ అవసరం లేకుండా చేశాడు. మరలా అవ్వను చేసినప్పుడు ఏ స్త్రీ అన్నా ఇచ్చి చేశాడండి? లేదండి. పక్కటెముకలో ఒక ఎముకని తీసి చేశాడు. ఆయన దేవుని కుమారుడు అంటే భార్య ఉండాలని అంటావా? అసలు బుర్ర ఉందంటారా? మీరు ఆలోచించండి. ఈ సృష్టిని అంతటిని, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ చేసింది ఎవరు? దేవుడే. పులులను కానీ, సింహాలను కానీ, సాధు జంతువులను కానీ అన్నిటి చేసింది దేవుడే. దానికి ఏం చెబుతారు చూసారా? ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు మన అన్న యేసుక్రీస్తు అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే, వాని యందు సత్యమే లేదు. ఎక్కడుంది సత్యం చెప్పమనండి. ఈ ప్రశ్నలకు నిలబడట్లేదే వాళ్ళు వేసిన ప్రశ్న. అవండి, ఆయన స్త్రీ లేకుండా ఆదాముని చేసినప్పుడు, హవ్వను చేయడానికి పక్కటెముకతో చేసినప్పుడు, ఆయన కుమారుడిని పుట్టించాలనుకున్నప్పుడు, ఈ లోకంలో కన్నీక్కు పుట్టించినప్పుడు, ఆయన కుమారుడిని కనాలనంటే ఆయనకు భార్య కావాలా? ఇప్పుడు చెప్పండి. అవసరం లేదండి. ఏదైనా చేయగలడు ఆయన. అసలు భార్య అంటే ఎవరండి? శరీరం అండి. ఇంతకీ ఆయన కుమారుడు అంటే ఆత్మగా ఆయన కుమారుడు. శరీరాన్ని కండానికి శరీరం అవసరం, శరీరాన్ని కండానికి శరీరం అవసరం, ఆత్మను కండానికి ఆత్మ అవసరం. బైబిల్లో ఉందండి, బైబిల్లో ఉంది చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, శరీర మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనై ఉన్నది. దేవుడు ఆత్మలకు తండ్రి, శరీరానికి కాదు. శరీరానికైతే స్త్రీ పురుషుల భేదం ఉంది. అసలు స్త్రీ ఎవరిలో నుంచి వచ్చింది? మరో శరీరంలో నుంచి వచ్చింది. అసలు శరీరాన్ని ఎలా తయారు చేశాడు ఆయన? స్త్రీ నుంచి కాదండి, మట్టి నుండి. తెలుసా? ఇది తెలీదా? అసలు బైబిల్ ఏం చదువుతున్నారా వాళ్ళు సరిగా? ఈర్ష చదివితే, తప్పులు పట్టుకోవడానికి చదివితే బైబిల్ అర్థం కాదండి. నిస్వార్థంగా చదవండి, అందులో మహాజ్ఞానం మీ మదిలోకి వస్తుంది. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. వారు అనగా ఆత్మల గురించి మాట్లాడుతున్నాడు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను, అంటే శరీరేచ్ఛల వలన పుట్టాలని, అంటే శరీర మూలంగా శరీరం పుట్టాలంటే ఏముండాలి? శరీరేచ్ఛ ఉండాలి. కానీ దేవుని పిల్లలు ఆత్మలు అని చెప్పిన ఆ ఆత్మలు పుట్టడానికి ఏమి అవసరం లేదంటున్నాడు? రక్తం అవసరం లేదట, శరీరేచ్ఛ అవసరం లేదు. మా మతం, మా దేవుడు అని అనుకుంటున్నారండి. వద్దండి, అలా ఆలోచించకండి. దేవుడు అందరికీ దేవుడే. దేవుడు అందరినీ ప్రేమించాడు. అందరినీ ప్రేమించే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే ఆయన కుమారుణ్ణి పంపించాడు. ఎందుకో తెలుసా? ఆయన నామమందు నువ్వు విశ్వాసం ఉంచి నశించకుండా నిత్య జీవాన్ని పొందాలన్నదే ఆయన కోరిక, ఆయన తపన. అందుకనే ఆయన్ను మన కొరకు పంపించాడండి. సిలువలో బలి చేశాడు. ఆయన శకపురుషుడిగా ప్రపంచం ముందు ఉంచాడు. ఆయన నామమందు విశ్వసించలేవా? నిత్య జీవాన్ని పొందడానికి ఏంటి ఆటంకం? ఇకపోతే ఆయన దేవుని కుమారుడైతే మరి ఆయన దేవుడు కాదండి అని మీరు అనుకోవచ్చు. ఆయన దేవుని కుమారుడు, అలాగే దేవుడు. దేవుని కుమారుడు అంటే దేవుడనే అర్థం. మేక పుడితే దాన్ని మనం ఏమంటాం? మేక పిల్ల అంటాం, మేక అంటాం. సింహానికి పుడితే సింహం. రాజుకు పుడితే రాజకుమారుడు, భవిష్యత్తులో రాజు అవుతాడు. అయితే ఇలాంటి మన వాళ్ళు ఇలాంటి ఏమంటారో తెలిసే వాళ్ళు, కలెక్టర్ పుడితే కలెక్టరా అని అడుగుతారండి. ఏమంటే కలెక్టర్ కాకూడదా? కాలేడా? చెప్పండి అసలు. పోనీ ఈ ప్రశ్న సమంజసమే అసలు. కలెక్టర్ పుడితే కలెక్టరా అని అడుగుతాడండి. కలెక్టర్ పుట్టుకతోనే కలెక్టరా? కాదండి, పుట్టుకతో మనిషి, తర్వాత చదివి కలెక్టర్. మనిషికి పుడితే మనిషి, మృగానికి పుడితే మృగం, జంతువుకు పుడితే
జంతు. మరి దేవునికి పుడితే దేవుడు, దేవుని కుమారుడు దేవుడు. అలా యేసుక్రీస్తు దేవుడు. ఇది తిరుగులేని నిజం. నమ్మాలి. మనం ఇలా చెప్పామనుకోండి, అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసండి, యేసుక్రీస్తు దేవుడు అనే 5 అక్షరాలు చూపించండి. అసలు దేవుడు నీకు నచ్చినట్టు రాయించాలా, ఆయనకు నచ్చినట్టు రాయించాలా? చెప్పండి. ఆయన ఏమనుకున్నాడో, ఏమి రాయించాలనుకున్నాడో అది రాయిస్తాడు. అది తప్ప నీకు నచ్చినట్టుగా రాయాలంటే ఎలా కుదురుతుంది? పోని వీళ్ళు అడుగుతున్నారు కదండి, యేసు దేవుడు అనే 5 అక్షరాలు వీళ్ళకి కావాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు చూద్దామండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండును, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఏటని చెబుతుంది అక్కడ? దేవుడు. వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎవరని చెప్తుంది? ఆ మాటలో దేవుడు అని చెప్తుంది. వాక్యం దేవుడు అని అంటే మరి యేసు దేవుడు అని కాదా? అవునండి. వాక్యం అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అండి. యేసు దేవుడనే ఉంది అక్కడ ఆ మాటల్లో. లేదండి వాక్యం అని ఉందని అంటావు. బైబిల్ ఏం చెప్పిందో అది నమ్మాలి. ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. వాక్యం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తుకు మరొక పేరు. యెహోవాకు కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అంటే ఒకే చోట ఉండదు. కొంత ఒక చోట ఉంటుంది, కొంత మరొక చోట ఉంటుంది. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉన్నదాన్ని నువ్వేం చేయాలి? ఒక చోటకు తెచ్చుకుని నేర్చుకోవాలి, కలుపుకుని ఆలోచించాలి. బయటిది కలపకూడదు నువ్వు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. మరియు అది ఇంకొక పేరు. అది దేవుని వాక్యం అని పేరు ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయనకి ఇంకొక పేరు ఏంటండి? వాక్యం. వాక్యం వాక్యం అంటే యేసు. ఇప్పుడు వాక్యం దేవుడై ఉండినంటే అర్థం ఏంటి? యేసు దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఇలా కుదరదండి అని అంటారు అనుకుందామండి. ఇంతకీ మీ పేరేంటని అడగండి. మీరు వాళ్ళని మీ పేరేంటని అడగండి. అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? ఏ అప్పారావు అని చెప్పారండి. అప్పుడు మీరేమనాలని అంటే అప్పారావు అని నీ మీద చూపించు అని అడగండి. రాయబడి ఉంటుందండి. ఎవడైనా చూపించగలరా? చూపించలేడు. మరి వాడి పేరు అప్పారావు అని ఎలా చెప్పగలడు? నీ పేరు అదే అని నువ్వు ఎలా రుజువు చేయగలవు? అంటే వాడు ఏం చేస్తాడంటే వాడు 10th క్లాస్ సర్టిఫికేటో రేషన్ కార్డో తీసుకొచ్చి ఇదిగోండి నా పేరు ఇదండి అని చూపిస్తాడు. పక్కనే ఉంటుందో తెలుసండి? ఇంటి పేరు ఉంటుందండి. ముందు ఇంటి పేరు ఉంటుంది. మరి ఈ ఇంటి పేరు వీడికి ఎలా వచ్చింది? దానికి గుర్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఎవిడెన్సే కింద సన్ ఆఫ్ ఫలానా అని రాస్తారు. ఎందుకంటే ఈ ఇంటి పేరు ఇగో ఇతని వల్ల వచ్చింది, అతనికి ఆ ఇంటి పేరు ఎలా వచ్చింది? వాళ్ళ తండ్రి వల్ల, వాళ్ళ తండ్రి వల్ల. ఇలా లింక్ ఉంటుందండి. అలా లింక్ లేకుండా నీ పేరు ఫలానా అని నువ్వు నిరూపించగలవా? నీ మీద రాయబడి ఉంటుందా? అలాగే వాక్యము దేవుడని రా చెప్పాడు. ఆ వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మరొక చోట ఉంది. ఏం చేయాలి? అది ఎక్కడో బయట లేదు, బైబిల్లోనే ఉంది. ఇప్పుడు అక్కడ రాసుకో, యేసు దేవుడని ఉందా లేదా? మీరు చెప్పండి. అంటే బైబిల్లో ఉందా యేసు దేవుడని? ఖచ్చితంగా ఉంది. యేసుక్రీస్తుని ఎవరైనా దేవుడని పిలిచారా, పిలవలేదా? యేసు దేవుడని ఉంది. యేసుక్రీస్తుని ఎవరైనా దేవుడని పిలిచారా లేదా అనేది ఉందా లేదో మరి మీ కళ్ళతో మీరు చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అన్నాడు. తోమా ఆయనతో పాటు కలిసి జీవించినవాడు, కలిసి ఉన్నవాడు. ఆయన యేసుప్రభుని ఏమంటున్నాడు? ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే మనకంటే ఎవరికి బాగా తెలియాలి? తోమాకు బాగా తెలియాలి. అంటే ఆయన దేవుడని ఆయనతో తిరిగిన తోమా శిష్యుల్లో ఒకడు అని అంటున్నాడు అని అంటే మరి నీకేం పోయే కాలం? ఇప్పుడు పుట్టి నువ్వు ఇప్పుడు ఆయన దేవుడు కాదంటున్నావు? నిజంగా వచ్చిందండి నరకానికి పోయే కాలం. దేవుడు జంతువులను ఎలా చేశాడు, మొదట ఆదాముని ఎలా చేశాడు, వీటన్నిటికీ సమాధానం చెప్పమానండి. యేసుక్రీస్తు కన్యకి జన్మించాడని ఒప్పుకుంటున్నాడు అంటున్నావు కదా, మరి భర్త లేకుండా ఎలా జన్మించాడు? దీనికి సమాధానం లేదు. ఒకవేళ సమాధానం ఉందనుకుంటే 1 రోజుల పోస్ట్ అంటించమనండి.
జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళని ఆయన ఏం చేస్తాడో తెలుసా? వారి కుయుక్తుల్లో పట్టుకును. బైబిల్ జ్ఞానాన్ని ఎవరైనా ధిక్కరిస్తే, వక్రీకరిస్తే వాడి కుయుక్తిలో పట్టుకుని యుక్తి నీకు ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం ముగిద్దామండి. అందుకు యూదులు నువ్వు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావే. సిలివేసే వాళ్ళు, ఆయన రాళ్లతో కొట్టాలని అనుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఎందుకు కొట్టాలనుకున్నారో తెలుసా? వాళ్ళు నీవు మనుషుడివై ఉండి అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు కాదు 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 మీరు అలా మాట్లాడతారంటే పొరపాటు అని అన్నాడండి. మీరు దైవములని, నేనొక్కడనే దైవం అని చెప్పుకుంటే మీకు ఎంత బాధ వస్తుందే. దేవుడు మీరు దైవములని నేనంటినని మిమ్మల్ని గురించి మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదు. అమాయకులారా, మీరు కూడా దైవాలే, దేవునికి పుట్టిన వాళ్ళే. ఒక దైవాలుగా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మీరు ఇక్కడ బ్రతికి తనువును చాలించి ఆత్మగా దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ద్వారా మీరు ఆ లోకానికి వెళ్ళిపోవాలి, స్వీకరింపబడాలి. అందుకు మనం పుట్టామండి. ఇది అర్థం కాలేదు. ఆనాటి వాళ్ళందరూ ఎందుకు యేసుక్రీస్తును అడ్డగించారో తెలుసండి? లోకమంతా అతను వెంబడిపోతుంది, మనం ఏం చేయాలని ఆయనపై రకరకాల నిందలు వేశారండి. ఈనాడు కూడా వీళ్ళ ప్రాబల్యం తగ్గుతుందని అనేక ఆంక్షల్ని, క్రైస్తవ్యాన్ని అడ్డుకోవడానికి తీసుకొస్తున్నారండి. అంటే వాళ్ళ నాశనానికి వాళ్ళే కారకులు అవుతున్నారు. అయితే దేవుడే ఏమన్నాడో తెలుసండి? యేసుక్రీస్తుని దేవుడే దైవం అన్నాడండి. చూడండి మీ కల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. కానీ తన కుమారుని గూర్చి అయితే యేసుక్రీస్తు కొరకైతే ఏమంటున్నాడో తెలుసా? ఒరే పనివాడా, ఒరే కూలివాడా, లేకపోతే ప్రవక్త, బోధకుడా, ఇలా అంటలేదండి. ఏమంటాడు తెలుసా? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? పరలోకి వెళ్ళి తండ్రి కుడిపారసమున కూర్చున్నాడు. నీ కుమారుడు నువ్వు ఎక్కడెడతావు? నీ భుజాల మీద ఎత్తుకుంటావు, నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు, నీ పక్కన పడుకోబెట్టుకుంటావు. కుమారుడు కాబట్టి, ఆయన కుమారుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవా. రాజకుమారుడు అయితే రాజు ఏమని పిలుస్తాడు? రా యువరాజా అంటాడు. అలా యేసుక్రీస్తు కోసం తండ్రి ఏమంటున్నాడండి? దేవా. ఇన్ని మాటలు ఉన్నాయండి, ఇన్ని మాటలు ఉన్నాయి. ఎందుకండి? యేసుక్రీస్తు మీద ఇన్ని ఆరోపణలు. తప్పనిసరిగా బైబిల్ నేర్చుకోండి. మీరు బైబిల్ నేర్చుకుంటేనే కన్న తండ్రిని, ఆత్మలకు తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఆనందపరచగలరు. నువ్వు చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదిస్తే నీ కన్న తండ్రులు ఆనందపడతారు, తల్లిదండ్రులు. కానీ నీ దేవుడు, నీ తండ్రి ఆనందపడాలంటే ఆయన నీకు ఇచ్చిన ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుని ఆయన వాక్యాన్ని తప్పుపడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి. కాబట్టి యేసుక్రీస్తు, మీరు నిన్నటి దినాన విన్నదాన్ని బట్టి యేసుక్రీస్తు శక పురుషుడు, దేవుని కుమారుడు, దేవుడు. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకుని తీరాలి. ప్రపంచానికి యేసు ఒక్కడే శకపురుషుడు. ప్రపంచానికి యేసు ఒక్కడే శకపురుషుడు. ప్రపంచానికి యేసుక్రీస్తు ఒక్కడే శకపురుషుడు. దీన్ని ఎవడు కాదని లేడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు. దీన్ని ఎవరు కాదని అనలేరు. ఒకవేళ కాదనే నేను సిద్ధం. నా బైబిల్ షరతులకు లోబడి వస్తే వాళ్ళని ఓడించి మీ ముందు నిలబెడతాను. ఇప్పటికే వాళ్ళని ఎలా అజ్ఞానులో, వాళ్ళు ఎలా మోసగాళ్ళో మీకు చెప్పడం జరిగింది. కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7:30 వరకు. బైబిల్ పై మీ ప్రశ్నలకు మా సమాధానము అను కార్యక్రమం ప్రతి గురువారం 6 గంటల నుండి 8 గంటల వరకు. రమణయ్యపేట.